యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. మనం టిఫిన్ చేస్తున్నాం, మేమంతా సాయం చేస్తాం. కుదరదంటే చెప్పు, మేమంతా ఇప్పుడే ఇంట్లోంచి వెళ్ళిపోతాం. రేపు మీరు అడిగిన టిఫిన్స్ ఆర్డర్ అన్నీ పంపిస్తాం, రోజు పంపిస్తాం. చాలా థ్యాంక్స్ అమ్మా. ఉంటాను సార్. మంచిది సార్. ఈ క్షణం నుంచి అందరూ తలా ఒక పని చేయాలి, తప్పించుకోవడానికి లేదు. కొంపదీసి ఆ పల్లెటూళ్ళలో చేయించినట్టు ఇక్కడ కూడా నాతో కొట్టు చాకరీ చేయించాలని ఫిక్స్ అయ్యారు ఏంటి? అక్కడేం వెలగబెట్టావే నువ్వు? ఇక్కడ కంగారు పట్టానికి పని చేయడం చేత కాకపోతే చేస్తున్నట్టు నటించు. నీకెలాగో నటించడం బాగా వచ్చు కదా. మీరు మాత్రం తక్కువ. అందుకే చెప్పానే. మిమ్మల్ని చూసుకోవాల్సింది పోయి మీతో పని చేయించుకోవడం నాన్న. ఇన్నాళ్ళు చూసుకున్నావు కదా అభి, కుటుంబం కోసం ఎంతో కష్టపడ్డావు. ఇప్పుడు నువ్వే కష్టంలో ఉన్నావు. ఇప్పుడు కూడా మేము నిన్ను కష్టపెట్టాలా అభి? శ్రమేముందత్తయ్య, ఇలాంటప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మేము మిమ్మల్ని చూసుకుంటాము? ఉండడానికి ఇల్లిచ్చారు, అలాగే పని కూడా ఇవ్వండి. బాధ్యతలు పంచండి. ఈ బరువేంటో అందరికీ తెలియాలి. ప్రతి ఊరిలో మీలాంటి అమ్మా నాన్న ఉండాలి సార్. అప్పుడే పిల్లలు బాగుపడతారు. నా పిల్లలే బాగుపడలేదు, మాలాంటి తల్లిదండ్రులు ఏ కుటుంబంలోనూ ఉండకూడదు. ఎందుకలా అంటారు సార్? మీరెంత గొప్ప తల్లిదండ్రులో అభిరామ్ సార్ ఒక్కడిని చూస్తే తెలుస్తుంది. అభిరామ్ లాంటివాడు కోటికి ఒక్కడే ఉంటాడయ్యా. అందరూ వాడిలా ఉండలేరు. అభిరామ్ లాంటి కొడుకు, వసు లాంటి కోడలు ఉంటే చాలు, ప్రతి కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఏంటి సార్, జైలుకి తీసుకొచ్చారేంటి? ఆ బ్రెయిన్లెస్ బ్రదర్స్ ఉంది ఈ జైల్లోనే కదా. వాళ్ళని చూడ్డానికి మీరొచ్చారా? మరి తప్పదు కదయ్యా. వాళ్ళని కాపాడుతానని పోలీస్ స్టేషన్లో మాటిచ్చాను. కోర్టుకు వెళ్లకుండా మొహం చాటేశాను. పాపం ఫీల్ అవరు. నిజం చెప్పండి, నిజంగా వాళ్ళు ఫీల్ అవుతారనే వచ్చారా? తెలిసి అడుగుతావేంటయ్యా పిఏ? వాళ్ళ ఆస్తి మొత్తాన్ని స్వాహా చేసి ఆ అభిరామ్ గారిని నేలకొల్చాలి. ఇదే కదా ఫస్ట్ నుంచి నా పగ. పద వెళ్ళి ఓదార్పు యాత్ర చేసొద్దాం. అఖిల్ ఎలా ఉన్నారయ్యా? కోర్టుకు రాకుండా జైలుకు వచ్చారండి సార్. మీరు కాపాడతారని మేం కొండంత ఆశతో ఉన్నామండి. నా పిఏ మీద ఒట్టయ్యా. మిమ్మల్ని కాపాడాలని నా శాయశక్తులా ప్రయత్నించాను, కానీ అభిరామ్ సైంధవుల్లా అడ్డుపడ్డాడు. అభి అడ్డుపడ్డా? అవును. మీ మీద కేసు పెట్టిన ఆ ఇద్దరిని కాంప్రమైజ్కి పిలిపించాను. అభి ఒక్క సంతకం చేస్తే వాళ్ళు కేసు వాపస్ తీసుకుంటామని చెప్పారయ్యా. కానీ అభి సైన్ చేస్తే మా ఆస్తులన్నీ పోతాయని హారిక చెప్పింది. ఎక్కడికి పోతాయ్యా? నేను లేనా? పోయిన ఆస్తుల్ని వెనక్కి రప్పించలేనా? అలా చేయలేకపోతే నేనెందుకయ్యా? నాకు ఈ ఎమ్మెల్యే పదవి ఎందుకు? ఇదంతా కాదయ్యా. కాస్త నాకు మంచి పేరు వస్తుందని ఆ అభిరామ్కి అసూయ పుట్టిందయ్యా. మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి తను పేరు కొట్టేయాలనుకుంటున్నాడు. ఆ పని నేను చేయకపోతే అడ్డుపడ్డాడు. మరీ అంత శాడిజం ఏంటయ్యా? తోడ పుట్టకపోయినా తను మీ బ్రదరే కదా. మీ మీద అంత పగెందుకు? అతనికి మేమంటే ఇష్టం లేదు. మేము అతని కాళ్ళ దగ్గర పడుండాలని అతని కోరిక. లైఫ్ లాంగ్ మమ్మల్ని తన బానిసల్ని చేసుకోవాలనుకుంటున్నాడు. నాకు అదే అనిపించింది.
అభిలో ఈ యాంగిల్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాడు ఫస్ట్ నుంచే తనే తెలివైనవాడు, తనే ఎక్కువ అని ఫీలింగ్ ఉంది సార్. ఆ సుపీరియారిటీతోనే మమ్మల్ని తక్కువ చేసేవాడు, చులకనగా చూసేవాడు. ఇంటికి పెద్ద కొడుకు నేనే అయినా తనే పెద్ద అన్నట్టు ప్రవర్తించేవాడు. ఇప్పుడు మ్యాటర్ అంతా అర్థమైంది భాస్కర్. ఆ అభిరామ్ మేకతోలు కప్పుకున్న పుల్లాంటి వాడు, తడిగుడ్డతో గొంతులు కోసే రకం. అందుకే సార్ అతను హెల్ప్ చేస్తానన్నా మేము వద్దన్నాం. చిన్న హెల్ప్ చేసి లైఫ్ లాంగ్ చెప్పుకుంటాడు. కరెక్టేనయ్యా, బాగా పబ్లిసిటీ పిచ్చోళ్ళ ఉన్నాడు. ఇక వాడితో మాకు అనవసరం సార్. మీరే మమ్మల్ని బయటికి తీసుకురావాలి. భలే వాడివయ్యా భాస్కర్, నువ్వు మరీ ఇంత ఇదిగా చెప్పాలా? నేను వచ్చిందెందుకు? మిమ్మల్ని బయటికి తీసుకొచ్చేంత వరకు నాకు అన్నం పెట్టకు, పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వకు అని మా ఆవిడతో చెప్పొచ్చాను. మేమంటే ఎందుకు సార్ మీకు అంత ప్రేమ? మాకు ఎందుకు హెల్ప్ చేస్తున్నారు? మీ స్థానంలో నా కొడుకుంటే చేయనా? మీరు నా బిడ్డల్లాంటి వాళ్ళయ్యా. మిమ్మల్ని ఇలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుందయ్యా. చూడండి అయ్యా, కళ్ళలో నీళ్ళాగట్లేదు. ఊరుకోండి సార్, బాధపడకండి. మీరు నిజంగా మాకు తండ్రి లాంటి వారే సార్. ఓరి వెర్రి గొర్రెలారా, వీడి ఓవర్ యాక్షన్ పడిపోయారా? నేనుండగా మీకు ఏ భయం లేదు. మీరు ఏది అడిగితే అది ఇవ్వమని ఇందాకే జైలర్ గారితో చెప్పాను. మీకేం కావాలో అన్నీ లాయర్ దగ్గరుండి చూసుకుంటాడు. వెళ్ళొస్తానయ్యా. నిజంగా మీ కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చాయండి సార్. మీ ఇన్వాల్వ్మెంట్ని చూసి షాక్ అయ్యాను సార్. 5 లక్షల ఓటర్ల ముందే నటిస్తున్నానే. ఆఫ్టర్ ఆల్ ఈ ఇద్దరు ముందు నటించలేనా? ఏమయ్యా జైలర్, రిమాండ్లో ఖైదీలు భాస్కర్ అఖిల్ ఉన్నారు కదా? అవును సార్. వాళ్ళు ఏది అడిగినా ఇవ్వకండి, నా పేరు చెప్తారు, పట్టించుకోకండి. అర్ధాకలితో మార్చి చంపండి. అర్థమైందా? అలాగే సార్. షిఫ్ట్ అయ్యాక ఇంటికొచ్చి స్వీట్ బాక్స్ తీసుకెళ్ళు. థ్యాంక్ యూ సార్. నేనేమన్నా సినిమా హీరోయిన్నా ఏంటయ్యా అలా చూస్తున్నావు? 2 తలల పాముని 2 నాలుకల మనిషిని వినడమే తప్ప ఎప్పుడు చూడలేదు సార్. ఇప్పుడే చూశాను. నేను 2 తల్ల పాముని కాదయ్యా, 1000 పడగల పాముని. పదా. అంత పని చేస్తుంటే దొంగ మొహం హారిక ఫోన్ చూస్తూ కూర్చుంది. దీన్ని ఎలాగైనా ఇరికించాలి. ఇంతకీ పిండి ఎవరు రుబ్బుతారు? మా హారిక రుబ్బుతుంది బాబు. నన్ను ఇలా బుక్ చేస్తుందేంటి? అనుకున్నానండి, మీ అందరిలో పిండి రుబ్బే ఏకైక పర్సనాలిటీ ఈవిడే అని ముందే గెస్ చేశా. వీడేంటి నాకు ఎలివేషన్ ఇస్తున్నాడు?
రావే హారిక, పిండి రుబ్బు. పిండి రుబ్బడం హారిక వల్ల ఏమవుతుంది పిన్ని? అవును, నాకు పిండి రుబ్బడం రాదు. అదేంటే ఇందాకే కదా రుబ్బుతానన్నా? నేనెప్పుడన్నాను? ఊరుకోండి మేడం, పెద్ద ఆవిడ అబద్ధం చెప్తారా ఏంటి? పెద్దావిడ, నీ కంటికి ఎలా కనిపిస్తున్నానరా నేను? మీలో పిండి రుబ్బే టాలెంట్ స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనపడుతుందండి. మీరు గాని పిండి రుబ్బితే ఇడ్లీలు మెత్తగా, వడలు కరకరలాడతాయండి. పిండి రుబ్బడం తన వల్ల కాదు సుబ్బు. రాకపోతే నేర్చుకుంటుంది వసు. ఇప్పటినుంచి ట్రైనింగ్ అవ్వాలి కదా వసు. ఏంటి వీళ్ళ ఉద్దేశం? నాతో కూడా టిఫిన్ బండి పెట్టించాలనుకుంటున్నారా ఏంటి? ట్రైనింగ్ అవ్వకపోతే పుట్టింటికి వెళ్తుంది. బలవంతం చేయకండి. అయ్యో, ఇంటికెళ్లే ఉద్దేశం హారికకు అస్సలు లేదన్నయ్యా. పిండి రుబ్బుతుంది. ఏవే హారిక? రండి మేడం, వచ్చి పిండి రుబ్బండి. గ్రైండర్ ఎక్కడ? ఇదిగో మేడం, ఇదే. ఏంటది? రుబ్బురోలు అంటే వింటేజ్ గ్రైండర్. దాంతో పిండిలా రుబ్బాలి. చేత్తో పట్టుకుని తిప్పాలమ్మా. అప్పట్లో మీ లేడీస్ కి అదో ఎక్సర్సైజు. ఎక్సర్సైజా లేకపోతే పనిష్మెంటా? ఆనందంగా చేస్తే ఎక్సర్సైజ్, ఏడుస్తూ చేస్తే పనిష్మెంట్. కానివ్వండి మేడం, స్టార్ట్ చేయండి. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం. ఇది ఎదవ సాంగ్ కాదు మేడం, ఎన్టీఆర్ సార్ పాడిన సూపర్ హిట్ సాంగ్. మీ లేడీస్ ని ఎంకరేజ్ చేస్తూ పాడిన సూపర్ హిట్ సాంగ్. తిక్క కుదిరింది దేనికి? లేదంటే అంతా పనిచేస్తుంటే ఇది దర్జాగా ఖాళీగా ఫోన్ చూసుకుంటూ కూర్చుంటుందా?
మేడం ఆ చెమట తుడుచుకోండి. పిండిలో పడితే రేపు ఇడ్లీలు టేస్ట్ మారిపోతాయి. హలో, అలాగేనండి. కాస్త ఎర్లీగా ఎలా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. నానా, 2-3 రోజుల్లో అన్నయ్య తమ్ముడు బయటకు వచ్చేస్తారంట. అంత హడావిడిగా బయటికి రావాల్సిన అవసరం ఏముంది? కొన్నాళ్ళు లోపలే ఉండని బుద్ధొస్తుంది. జీవిత ఖైదు వేయించండి మావయ్య, లేదంటే ఉరిశిక్ష వేయించండి. అప్పుడు మీకు ఏం చేయడానికైనా నేను వెనుకాడ్ను. కన్న కొడుకులు ఏం చేస్తావనయ్యా? ఏదో తెలియక తప్పు చేశారు. తెలియక కాదు, వాళ్ళు కొవ్వెక్కి చేశారు. ఇంటి పరువు తీశారు. బ్రతకడం చేతకాక బజారున పడ్డారు. వీడు కాబట్టి భరిస్తున్నాడు. వాళ్ళు ఎంత అవమానించినా ఇంకా వాళ్ల కోసం రేయింబవళ్లు కష్టపడుతున్నాడు. వీడి స్థానంలో ఇంకెవరున్నా ఇదిగో ఈ హారిక చెప్పినట్టు ఆ ఇద్దరూ జీవితాంతం జైల్లో ఉండేవారు. నానా, మీరు అనవసరంగా ఆవేశపడకండి. ఏం రెస్ట్ అభి? నేను చచ్చాకే నాకు రెస్ట్. ప్లీజ్ నాన్న, ప్లీజ్. మేడం త్వరగా కానివ్వండి, మీరు రుబ్బాల్సిన పిండి ఇంకా చాలా ఉంది. హారిక, ఓసే హారిక, లేవే, లేగు, లే. ఏంటంటే ఇప్పుడే కదా పడుకున్నాను, అప్పుడే నిద్ర లేపుతారేంటి? అప్పుడు ఏంటే తెల్లారిపోతాను. టైం ఎంత? 5:30. ఇంత ఎర్లీ మార్నింగ్ లేచి ఏం చేయాలి? ఇడ్లీలు రెడీ చేయాలి, దోసపిండి కలపాలి, పూరీలు చెయ్యాలి, వడలు వెయ్యాలి, చట్నీలు కూడా పట్టాలి. చాలా పనులున్నాయి. జైల్లో ఉంది ఆకిలా నేనా? నాకీ శిక్ష ఏంటంటే? వాళ్ళు జైలుకి వెళ్లేలా చేసినందుకే నీకీ శిక్ష. ఈ పాపంలో నువ్వు కూడా పార్ట్నర్వే కదా? నేనేం చేశానే? నిన్న నాతో పిండి రుబ్బించలేదు. నేను పిండి రుబ్బడానికి కారణం నువ్వే. కావాలని నన్ను కమిట్ చేయించావు. అంటే నీకు కాస్త మంచి పేరు రావాలని? పేరు వచ్చిందో లేదో కానీ బాడీ పెయిన్స్ మాత్రం వచ్చాయి. నైట్ అంతా నిద్ర లేదు. అంతలా గురక పెట్టి నిద్రపోయావు కదే. నీ గురక భరించలేక నేను పక్కకెళ్ళి పడుకున్నాను. నేను ఇంకొంతసేపు పడుకుంటాను. పడుకోవే, కళ్ళు తెరిచేసరికి పుట్టింట్లో ఉంటావు. అసలే మీ మావయ్య నీ మీద పేకల దాకా కోపంగా ఉన్నాడు. ఆ మావయ్యకుడు నా ప్రాణానికి యముడిలా తయారయ్యాడు. అమ్మా హారిక, అదిగో పిలుస్తున్నాడు, చూడవే. వస్తున్నాడు మావయ్య. ఈ పాటికి అమెరికాలో ఉండాల్సిందాన్ని ఇలా అడ్డమైన చాకరీలు చేస్తున్నాను. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ అవుతాయా ఏంటి? సరే పద, లే లే. పద.
ఏవండి, ఈరోజు బండితో మీరు ఒక్కరే వెళ్తారా? అంటే నేను ఇంట్లోనే ఉండి అత్తయ్య గారిని మావయ్య గారిని చూసుకుంటాను. అదే నేను చెప్పాలనుకుంటున్నానండి. వాళ్ళని ఇంట్లో వదిలేసి మన పాటికి మనం వ్యాపారం అంటూ ఇలా బండితో బయటికి వెళ్ళిపోవడం బాగోదు. మీరు ఇంట్లోనే ఉండి వాళ్ళకి ధైర్యం చెప్తూ ఉండండి. కానీ మీరొక్కరే మేనేజ్ చేయగలరా? కస్టమర్స్ ఎక్కువ మంది వస్తే మీరొక్కరే సర్వీస్ చేయడం కష్టం అవుతుందేమో. పర్లేదండి, ఎలాగోలా మేనేజ్ చేస్తాను. వెళ్ళొస్తానండి. సార్ ఆగండి సార్, నేను కూడా వస్తాను మీతో. సుబ్బు,